హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్ అండ్ హ్యాపీ కృష్ణాష్టమి టు ఎవ్రీవన్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో ఏంటంటే మేము వైజాగ్లో సాగర్ నగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయడానికి ఈరోజు వెళ్ళామన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ టు విజిట్ వైజాగ్. ఈ ప్లేస్ ఏంటంటే ఇన్నర్ బిట్ మాల్. ఇది కైలాసపురంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది మొత్తం 13 ఎకరాల్లో కడుతున్నారట. దీనికి మొత్తం బడ్జెట్ 600 కోట్లు అవుతుందట. అండ్ ఇది సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ మాల్. ఇస్కాన్ టెంపుల్కి రీచ్ అయ్యాక చూస్తే ఫుల్ క్రౌడ్. ఇంకా అక్కడంతా ఏంటంటే ఓకపోస్తే రాళ్ళంత జనం ఉన్నారు. అక్కడ ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం ఇంక ఇవేమీ ఖాళీ లేవన్నమాట. అన్ని లైన్లో ఒకటే క్యూ. అక్కడ అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళందరూ దర్శనం కోసం వెయిట్ చేసేవాళ్ళే. ఇంకెక్కడ కవర్లు అవి చూస్తున్నారు కదా, ఇవన్నీ మామూలుగా ఫుట్వేర్ అది పెట్టడానికి అనమాట. ఇవేవో టోకెన్స్ అవి వేస్తున్నారు. అదేదో ఛార్జ్ ఏదో మనం పే చేయాలంతే. ఇంకా దర్శనం అవ్వదనేసి ఇంకా మేము బయట నుండి దేవుడికి దండం పెట్టేసుకుని ఇక్కడ యాక్టివిటీస్ ఏవో చేస్తుంటే వచ్చి కూర్చున్నాం. నిజంగా చెప్పాలంటే హాల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా బాగా అనిపించింది. చిన్ని చిన్ని కృష్ణులు, గోపికలతో హాల్ అంతా నిండిపోయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే 2 years పిల్లల నుండి 8 years పెద్దవాళ్ళు కూడా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ కోసం సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, గ్రూప్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, స్క్రిప్ట్ కాంపిటీషన్స్, ఇంకా రంగోలీ డిజైన్స్, ఫ్లవర్ డెకరేషన్స్. బాయ్స్ కోసం అయితే ఉట్టు కొట్టే పోటీలు, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారంట. ఇలా మార్నింగ్ నుండి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూనే ఉన్నారట వీళ్ళు. అక్కడంతా ఏంటంటే ఎక్కువ స్కూల్ నుండి వచ్చిన పిల్లలే ఉన్నారు. డ్యాన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆ డ్యాన్స్కి రిలేటెడ్గా వెనకాల బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే చేసేవారు. ఆ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. కొంతమంది పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నారు, కానీ ఇంకొంతమంది పిల్లలు అయితే పాపం నీరసంగా వీక్గా అయిపోయి వెయిట్ చేసేవారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ ఏం అవ్వలేదు అక్కడ. సో హాల్లో ఫ్యాన్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఓన్లీ స్టేజ్కి మాత్రమే అటువైపు ఒక కూలరు, ఇటువైపు ఒక కూలరు అరేంజ్ చేశారు అంతే. ఇంకా
ఇంకా అక్కడ హాల్ అంతా జనాలతో నిండిపోయి ఒక్కపోత కింద అనిపించే పిల్లలకి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులకి, మేకప్లకి, జ్యువెలరీ సెట్స్కి పాపం ఉంచుకోలేక బాగా నీరసపడిపోయారు పిల్లలందరూ. ఎనీవే చాలా గ్రేట్ పిల్లలందరూ కూడా. ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి 11 అవుద్దన్నారు. 11కి విన్నర్స్ని అనౌన్స్ చేస్తానన్నారు. మాకు అప్పటికి బాగా లేట్ అయిపోయింది. మేము వెంటనే రిటర్న్ అయిపోయాం. అప్పుడు కూడా ఏమాత్రం తగ్గలేదు రద్దీ అక్కడ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.